హలో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ యొక్క కమన్ వచ్చేసి రత్నాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం. ఏ విధంగా చేరుకోవాలని చూడాలంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు నేను వచ్చిన రూటు కొద్ది ముందుకు వెళ్తే మీకు షామీర్పేట హైవే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ షామీర్పేట, రైట్ సైడ్ మీకు సిద్దిపేట రోడ్. మనకి ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది. భక్తులు అయితే చాలామంది అయితే వస్తున్నారు. చూద్దాం మనం కూడా లోపలికి వెళ్ళి. మనకు స్టార్టింగ్లోనే చెప్పుల స్టాండ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ రత్నాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం 2024 సంవత్సరం జరపబడు పూజా కార్యక్రమాలు అని చెప్పి వీళ్ళు ఈ విధంగా రాశారు. మీరు ఏదైనా పూజ చేయించుకోవాలనుకుంటే వీళ్ళని సంప్రదించాలి. చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే రత్నాలయము. ఇది కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వస్తున్న ఇది ఉంది. చూద్దాం ఒకసారి. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు అంటే పాముపై నృత్యం చేస్తాడు కదా, అది ఇక్కడ ఉంది. ఈ విధంగా తామరపూల చెట్లు అన్ని వీళ్ళు పెంచడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంకా మనం ఇక ఆల్మోస్ట్ పైకైతే రావడం జరిగింది. సెల్ ఫోన్లను ఉపయోగించవద్దు, పాదరక్షణ బయటనే విడవాలని చెప్పి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూద్దాం మరి. ఇంక ఇక్కడ భక్తులు ఇక్కడ కూడా కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతమందుకు నేను ఎంట్రన్స్ ఉంచాను కదా, ఇక లోపలికి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇదే మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్. ఇంకా మనము ఎక్కే ముందు మనం రైట్ సైడ్కి వచ్చినట్టయితే విఘ్నేశ్వరుని ఆలయము. మనం ప్రధానంగా విఘ్నేశ్వరుని ఆలయానికి మొదటగా దర్శించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఏ ఆలయానికి వెళ్ళినా. ఇప్పుడు పూజ అయితే నిర్వహిస్తున్నారు రత్నాలయంలో. మెయిన్ విఘ్నేశ్వరుని ఆలయం ఇది. ఇంకైతే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇంకా ప్రధాన ఆలయం వైపు అయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు ధ్వజస్తంభం అంటారు కదా, చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మన ప్రదక్షిణలు అయితే చేసుకుంటుంటారు. ఇంకా అర్చన, లడ్డు, ప్రసాదం లాంటివన్నీ ఇక్కడ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది.
ఇదే మెయిన్ ఆలయం. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి దారి. ఇక్కడ అమ్మవారు. ఇంకా మనకు సైడ్ నుంచి అయితే ఒక టెంపుల్ వ్యూ ఇది. చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది కంప్లీట్ దేవాలయం యొక్క ప్రాంగణానికి సంబంధించింది ఇది. ఇంకా ఇక్కడి నుంచే మనకు దగ్గర నుంచి అయితే వీడియో చేయడానికి ఇవ్వరు పర్మిషన్. ఇంకా ఇది మొత్తము దేవాలయానికి సంబంధించిన ప్రాంగణం ఇది. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చినప్పుడే ఈ విధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది, అదేవిధంగా షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇంతకుముందుకు చూసింది శ్రీ మహావిష్ణు అంటే నీళ్ళలో కూర్చున్నది ఉంటుంది కదా, అంటే పాల సముద్రంలో, అదే ఇది. పక్కనే మనకు ఆలయం. చాలా అంటే చాలా బాగుంది. యా ఫ్రెండ్స్, టెంపుల్ మొత్తం చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అందరు ఫ్యామిలీస్తో వచ్చి దర్శించుకోండి. యాక్చువల్గా ఇది షామీర్పేట్ లాస్ట్ డెడ్ ఎండ్లో మీకు పిస్తా హౌస్, ఫ్లై హైదరాబాద్ అని చెప్పి మీకు ఒక ప్లేస్ కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్లో. అక్కడ మీకు రైట్ సైడ్లో మీకు ఈ కమాన్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు ఈ యొక్క ఆలయం అనేది టచ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లోని టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా షామీర్పేట్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్తో అందరూ వచ్చి అయితే దర్శించుకోండి. ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన లొకేషన్ లింక్ నేను నా యొక్క వీడియో కింద నేనైతే ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. తప్పకుండా దర్శించుకోండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.